హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను జనరల్గా ఒక కాంట్రవర్సీ టాపిక్లలో నేను ఎక్కువ ఇన్వాల్వ్ కాను. కానీ నా అన్వేషణ ఏదైతే మాట్లాడిండో అది 100% చాలా పెద్ద తప్పు. తప్పకుండా ఇప్పుడు మాట్లాడి తీరాలి. నాకు ఒకటి అర్థం కాక అడుగుతాను, ఈ అన్ఫాలో చేయడం, ఈ అన్సబ్స్క్రైబ్ చేయడం ఏంది పిల్లలాటనా? నాకు ఇది చూసి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒక నిబ్బి లవ్ స్టోరీ, వాళ్ళు గొడవలైనప్పుడు బ్లాక్ చేసుకుంటారు, రోజు అన్బ్లాక్ చేసుకుంటారు, చూసినావా? అట్లా అనిపిస్తుంది. మహా అంటే ఫాలోవర్స్ తగ్గిపోతారు, సబ్స్క్రైబర్ తగ్గిపోతారు. అది చేసిన తప్పు అలాంటిది కాదు కదా, ఇంకా చాలా పెద్ద తప్పు చేసిన వాడు. ఒక కమ్యూనిటీని ఇన్సల్ట్ చేసి చేయాలి అన్సబ్స్క్రైబ్ ఇవన్నీ ఓకే, కానీ వాడు చేసిన తప్పుకు ఇది కాదు, ఇంకా పెద్ద శిక్ష పడాలి. ఎంతో మంది థియేటర్ల దగ్గర ప్రాబ్లంలు అయినాయి అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళని స్టేషన్ తీసుకెళ్లడము, ఇంకా ఎంతో మంది రీసెంట్ కూడా విచారణ పిలవడం. అంతెందుకు, ఎక్కడ ఉంటాడో తెలియని ఐబొమ్మ రవిని బయటికి స్టేషన్ దాకా తీసుకెళ్లారు. ఇతను ఇంత పబ్లిక్ గా ఓపెన్ గా చెప్తున్నాడు. ఈ అన్సబ్స్క్రైబ్, అన్ఫాలో ఇది కాదు కదా, ఇండియాకి రప్పియాలి. ఫస్ట్ ఫైట్ చేయాల్సింది అన్ఫాలో చేయడం దానికోసం కాదు, అండ్ ఇండియాకి రప్పించి వాడు మాట్లాడింది ఎంత పెద్ద తప్పు అనేది తెలిసేలా చేయాలి. ఇప్పుడు ఇలా భయం పుడితేనే ఇంకొకసారి నెక్స్ట్ ఎవడన్నా మాట్లాడడానికి భయపడతాడు. మా అంటే ఇప్పుడు అన్ఫాలో చేసి ఏమవుతుంది? మన స్ట్రాటజీ యాక్చువల్ అదే. ఒకప్పుడు ఒక 10 లక్షలు పెట్టి ఒక కంట్రీ టూర్కి వెళ్తే ఒక టాపిక్ చెప్పేవాడు, మనకు ఒక 20 లక్షలు ప్రాఫిట్ వచ్చేది. అక్కడ 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? ఇలాంటి కాంట్రవర్సీ టాపిక్లలో వెళ్తున్నాడు, ఒక కంట్రీలో ఒక దగ్గర వీడియోలు పెడుతున్నాడు, వానికి వ్యూస్ వస్తున్నాయి. ఇక్కడ ఏమైతుంది? వాడు తిరగకుండానే పైసలు వస్తున్నాయి. జీరో ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్. సో ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. మనం పిచ్చోళ్ళ లెక్క దాన్ని కాంట్రవర్ట్ చేసుకుని ఉంటున్నాం. ఇండియా రప్పించి విచారణ చేస్తేనే ఇంకొకటి భయపడతాడు. అన్ఫాలో, అన్సబ్స్క్రైబ్ ఇది కాదు మ్యాటర్.